తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మన తల్లిదండ్రులు గురువులతో సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబం పార్టీ పెద్ద గౌరవనీయులు తెలుగు జాతికి గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చిన మాన్యులు ముఖ్యమంత్రి వర్యులకి అన్న ఎన్టీఆర్ గారు స్ఫూర్తిని పౌరుషాన్ని అందిపుచ్చుకొని పుణ్య దంపతులు ఎన్టీఆర్ గారు బసతారకం గారు అమ్మన్నమ్మ గారు కజ్జోర్ నాయుడు గారు దివ్య ఆశీస్సులు తీసుకొని తెలుగువాడికి ఆత్మబంధువైన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్యులు నారా లోకేష్ గారికి పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తెలుగు జాతి ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు ఏ స్ఫూర్తిని తీసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి అది కొనసాగిస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు నారా లోకేష్ గారు తెలుగు జాతిని సంస్కృతి సాంప్రదాయాల్ని వైభవాన్ని ఈరోజు ఈ రాష్ట్రమే కాదు భారతదేశంలో సాటి చెప్పి ఈరోజు మనందరూ కూడా ఆదర్శవంతులయ్యారు. ఈరోజు నేను గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుపెట్టిన తర్వాత నేను ఢిల్లీలో తర్వాత చాలామంది పెద్దలతో మన తెలుగు వారితో కలిసినప్పుడు ఒకే ఒక మాట చెప్పారు. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు ఏ స్ఫూర్తితో తెలుగు జాతి ఔన్నత్యం కోసం తెలుగు జాతి ప్రతిష్ఠ కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారో తరువాత చంద్రబాబు నాయుడు గారు ఆ లెగసీని కొనసాగిస్తూ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా నారా లోకేష్ గారు కూడా కొనసాగించడం మాకు ఆనందం కలిగిందని మన తెలుగు వాళ్ళు చెప్తుంటే ఒక తెలుగువాడిగా చాలా ఆనందం పడుతున్నాను. ఇంకో విషయం కూడా చెప్పారు, దురదృష్టమైన ఒక ప్రతిపక్ష పార్టీతో మీరు పోరాటం చేస్తున్నారు. మీరే పోరాటం చేయడం కాదు, ఆ రోజు తెలుగు ప్రజలు కూడా బ్రిటిష్ వాళ్ళ టైంలో స్వాతంత్ర ఉద్యమంలో కూడా వాళ్ళ పూర్వీకులు కూడా పోరాటం చేసి వాళ్ళు ద్రోహం చేసే తెలుగు వారికి అని చెప్తుంటే ఆశ్చర్యం కలిగింది. ఇది వాస్తవం. ఢిల్లీలో ఒక పెద్ద ఆయన చెప్పాడు ఆ మాట, తెలుగు వాటిని అభిమానించే వ్యక్తులు చెప్పారు. అలాంటి వ్యక్తులతో దురదృష్టవార్త మనం ఆ ప్రతిపక్ష పార్టీతో మన నాయకుడు పోరాటం చేయడం మనందరికీ బాధాకరమైనప్పుడు కూడా ఒక నీతి నిజాయితీ నిబద్ధత ధర్మంతో పరిపాలించిన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగువాడు ఔన్నత్యాన్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగువాడితో అండగా ఉంటున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సార్ నిజంగా ఒక మాట చెప్పాలి సార్, ఎందుకంటే ఏ రూపాన్న ఏ సందర్భాల్లో జెండా పట్టుకున్న కార్యకర్తగా ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిన నన్ను లేకపోతే ఎలక్షన్ కౌంటింగ్ ఏజెంట్కి పంపించిన నన్ను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేశారో కొంతమందికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఒక విజయనగరం సామ్రాజ్యంలో ఉన్న ఒక మహారాజు కుటుంబం నుంచి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్లేస్లో నన్ను పంపించారంటే నిజంగా నా కొంతమంది ఆశ్చర్యమయ్యారు, నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఒక బాధ్యత గల కార్యకర్తగా నేను మొన్న 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు సేవలు అవసరమని సగటు తెలుగువాడు ఆశించిన సమయంలో ఎక్కడైనా నేను ఇబ్బంది కలుగుతానేమో ఈ సీటు వాళ్ళని చెప్పేసి నేను టెన్షన్ ఫీల్ అయ్యాను. ఒకరి దశలో మన పార్టీ పెద్దలు తెలుసు, మీరు బీఫామ్ ఇచ్చిన తర్వాత నా వల్ల కాదు, నాకు భయం వేస్తుంది, ఇలాంటి నాయకత్వంలో ఇబ్బంది పడతామని నేను బీఫామ్ కూడా పంపిస్తే మళ్ళీ మందలించి నాకు బీఫామ్ ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. ఎందుకు చెప్తుంటే ఈ విషయం తెలుగువాడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా సగర్వంగా నేను ఫీల్ అవుతున్నాను, హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళేసలే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా వచ్చే గౌరవాన్ని కూడా నేను ఆనందపడుతున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని తెలుగు వాణిని తెలుగు జాతిని కాపాడిన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మేమందరం కూడా గౌరవిస్తున్నామని ఆ గౌరవాన్ని మేము పొందుతున్నాం. అలాంటి వ్యక్తిగా ఈరోజు చాలా గౌరవపడుతున్నాను. అయితే పెద్దలందరికీ నేను ఒక విషయం తెలియజేసుకున్న కుటుంబ సభ్యులకి, నిన్ననే మన గౌరవ పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు చెప్పారు, ఒక సిగ్నల్స్ క్రాస్ చేస్తే ఎంత భూతత్వంలో చూపిస్తున్నారో మనం కూడా మన లైఫ్లో ప్రతి విషయంలో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక అప్పలనాయుడు గారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఎంపీగా ఉండకముందు ఒక కలిసి అప్పలనాయుడిని ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో ఒక ప్రాంతానికి పరిమితం అవుతాం. ఈరోజు 1 కోటి మంది కుటుంబం ఉన్న తెలుగుదేశం పార్టీకి ప్రతినిధులు మనం ఏ తప్పు జరిగినా సరే మనకి రాదు, మన పార్టీ వ్యవస్థకు వస్తుంది. వ్యవస్థలో భాగం మనం ఆ వ్యవస్థను ఎప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కొంతమంది కార్యకర్తలకి నాయకులకి మీ ద్వారా తెలియజేసుకుంటూ మేము కూడా పాటిస్తూ ఒకటి చెప్తున్నాను సార్, మీరు ఏదైతే ఆశించారో
ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి అప్పలనాయుడికి ఇస్తే యావత్తు తెలుగుదేశం కార్యకర్తకి ఇచ్చినట్లయితే మీరు ఏదైతే గ్రహించి నారా లోకేష్ గారు సహకారంతో మాకు స్థానం కల్పింది ఈ పార్టీలో అదే స్థానాన్ని కాపాడుతారని ఈ వేదికతో తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. ఆన్లైన్ ది కనెక్ట్ అయి ఉందమ్మా ఎన్ఆర్ఐ ఇది? ఓకే సార్ ఉన్నారు సార్, లైన్లో ఉంది. ఓకే, ఈ అంశం మీద మనకు రోల్ ఆఫ్ ఎన్ఆర్ఐ టీడీపీ ఇన్ సోషల్ వెల్ఫేర్